చేసుకోవాలి. ఇంత చిన్న ప్రాబ్లమ్ లేకుండా. ఒక ఫ్యామిలీ ఉన్నారు. వారు ఒక పెంపుడు కుక్కను పెంచుకున్నారు. సుమారుగా వాళ్ళతో పాటు 18, 19 సంవత్సరాల జర్నీ చేసింది. వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలా ఉండింది. సో, ఆ కుక్కకి రోజులు దగ్గర పడ్డాయి. కుక్క లైఫ్ స్పాన్ 20 ఇయర్స్ ఉంది. రోజులు దగ్గర పడ్డాయి. కానీ వీళ్ళు చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఫీల్ అవుతున్నారు. 1 వీక్ అవుతుంది. 10 డేస్ అవుతుంది. ఇంకా వాళ్ళు ఒకవేళ ఈ డాగ్ అనేది చనిపోతే మేము డైజెస్ట్ అవ్వలేము. మేము చూడలేము. నెక్స్ట్ ఏం చేయాలి? మరి ఏం చేద్దాం అని వాళ్ళ ఫ్యామిలీ అంతా మాట్లాడుకొని తీసుకుపోయి ఆ డాగ్‌ని అడవిలో వదిలేశారు. జాగ్రత్తగా వినండి. అడవిలో వదిలేశారు. సో, అది కూడా చాలా ఫీల్ అయింది. అరే! నా ఫ్యామిలీ, సో నాకు ఏజ్ అయిపోయింది. ఈరోజు నన్ను తీసుకొచ్చి అడవిలో పెట్టారు. సరే, వాళ్ళ ప్రేమను కూడా నేను అర్థం చేసుకోగలను. నా శేష జీవితం ఎలా అయినా నేను ఇక్కడనే బతికేసేయాలా, ఎలా అయినా సరే అని చెప్పేసి అక్కడే ఉండిపోయింది. దూరం నుంచి చూస్తున్న పులి ఈ కుక్కని చంపి తినేద్దామని పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పుడు ఆ కుక్క ఎలా తప్పించుకోవాలో అర్థం కాక మనసులో ఏదో మాట్లాడుకుంటూ బయటకు అనేసింది ఒక మాట. నిన్న తిన్న ఈ పులి అక్కడ చూస్తే, చుట్టుపక్కల వాతావరణాన్ని చూస్తే అక్కడ బొక్కలున్నాయి, జంతువుల ఎముకలున్నాయి. అప్పుడు ఆ డాగ్ అనింది, నిన్న తిన్న పులి బొక్కలు ఇంకా ఇక్కడే ఉన్నాయి, ఎవరు తినలేదా ఇవి అని. వెంటనే ఆ పులి ఆగిపోయి, ఓరిని అమ్మ, ఎవరు పులినే తినేటంటూ జంతువు ఉన్నట్టుంది ఇది అని చెప్పి భయపడి వెనక్కి పరిగెత్తడం మొదలుపెట్టింది. ఈ సినారియోని చూస్తున్న చెట్టు పైన ఉన్న ఒక కోతి ఆహాహా నవ్వి, ఎవరు పిచ్చోడా, ఏమైంది, ఎందుకు పరిగెత్తుతున్నావు అంటే, నేను ఆ కుక్కను తిందామని పోతే అది నన్నే తినేలాగుంది, అందుకే భయమై పరిగెత్తుతున్నా అంటే, ఎలా చెప్పగలుగుతున్నావు అంటే, అక్కడ చూడు బొక్కలు ఉన్నాయి ఎన్నో అని అప్పుడు చెప్పినప్పుడు ఆ కోతి చెప్పింది, నీ బొంద, ఆ బొక్కలు ఇప్పుడు కాదు, నెల రోజుల నుంచి అట్లానే ఉన్నాయి. అరే అవునా, అయితే నువ్వు నా పైన కూర్చొని నేను తీసుకొని పోతా అని చెప్పేసి. సో అప్పుడు పులి పైన కోతి కూర్చుంది. కోతి, పులి రెండు కుక్క దగ్గరికి మళ్ళీ వెళ్తున్నాయి. సో దాన్ని గమనించిన కుక్క మళ్ళీ ఒక ఉపాయాన్ని వేసింది. ఏమనంటే, ఒక బాగా ఆకలిస్తుంది, తిందాం ఒక పులిని అంటే అది తప్పించుకొని భయపడి పారిపోయింది. ఈ మొదనష్టపు కోతికి చెప్పా, ఓ పులినో నక్కనో ఎత్తుకురావే అని చెప్తే ఈ మొదనష్టపు ఇంతవరకు ఇంకా రాలేదు అని. ఈ కోతిని పులిని చూస్తూ ఈ కుక్క మాట్లాడింది. దెబ్బకి పులి కోతి నెత్తిపైన రెండేసేసి పరిగెత్తడం మొదలు పెట్టింది. చూడండి కుక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంది, ఏ సిచ్యువేషన్ లో ఎట్లా సెట్ చేసుకోవాలి, ఏ సిచ్యువేషన్ లో ఎట్లా ముందుకెళ్ళాలి, ఏ సిచ్యువేషన్ ని మనకు తగినట్టుగా మలుచుకోగలగాలి, ఏ సిచ్యువేషన్ లో పై ఎత్తుతో మనం ముందుకు ఎదగగలగాలి, ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేసుకోగలగాలి. సో రియల్ ఎడ్యుకేషన్ ఇదే. సో దీన్ని మనం కొన్ని సంవత్సరాల పుస్తకాలు చదివాం, అవి అంతగా అర్థం కాలేదు. కానీ 14-15 సంవత్సరాల నుంచి మనుషులను చదవడం స్టార్ట్ చేశాం. సో ఈరోజు చాలా బాగా అర్థమవుతుంది. సో మిత్రులారా, మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, సో వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, నేను చేశాను అంటే అక్కడ సక్సెస్ రాదు. మహేష్ బాబు అంటాడు కదా, నలుగురికి నచ్చింది నాకు అసలే నచ్చదని. నీ మార్గాన్ని నువ్వు కొంచెం చేంజ్ చేయగలిగినప్పుడు, ఈ అవకాశాన్ని ఇంకొంచెం బెటర్ గా నువ్వు ప్లాన్ చేయగలిగినప్పుడు 100కు 100% నువ్వు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైతే డియూసిడి లీడర్స్ ఉన్నారో, ఈ సెషన్ వింటున్నారో, 300 టీవీ క్లబ్ అని ఒక గ్రూప్ తయారు చేయండి. సో దానికి క్యూఆర్ ఇన్విటేషన్ ఉంటుంది. సో అది మీ పర్సనల్